మన ప్రపంచంలోని చాలా మంది అలారం పెట్టుకొని ఆ సమయానికి నిద్రలేస్తూ ఉంటారు. మన రోజు చేసే పనులన్నీ సమయం మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడున్న ప్రపంచంలో గడియారం, క్యాలెండర్ ఇలాంటివన్నీ మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. కానీ మన ప్రపంచంలో టైం అనే కాన్సెప్ట్ లేకపోతే ఎలా ఉంటుంది? ఎప్పుడు నిద్ర లేవాలో, ఎప్పుడు నిద్రపోవాలో తెలియదు. అసలే మనం టైం ని పట్టుకొని పరుగులు పెడుతుంటాం. అలాంటిది టైం లేకపోతే మన జీవితం ఎలా సాగుతుందో ఆలోచించారా? ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో మనుషులు ప్రకృతి ఆధారంగా జీవించేవారు. అప్పటి కాలంలో సమయం తెలుసుకోవడానికి ఎలాంటి గడియారాలు ఉండేవి కావు. సూర్యుడు ఉదయించేటప్పుడు అందరూ నిద్ర లేచేవారు. సూర్యుడు అస్తమించే వరకు పనులు చేసుకొని చీకటి పడిన తర్వాత నిద్రపోయేవారు. అప్పటి కాలంలో జీవితం మొత్తం ప్రకృతి ఆధారంగా సాగేది. వర్షాలు పడితే వ్యవసాయ పనులు చేసేవారు. ఎండాకాలంలో వేడిగాలి వీస్తే అది వారికి కాలం మారినట్లు తెలిసేది. అప్పటి కాలంలో చందమామ, నక్షత్రాలను చూసి నెలలు, ఋతువులు అర్థం చేసుకునేవారు. ఈ విధంగా ప్రకృతితో జీవితం సులభంగా మరియు ప్రశాంతంగా సాగించేవారు. మన బ్రెయిన్ సమయాన్ని ఎలా అర్థం చేసుకుంటుంది? సమయాన్ని అర్థం చేసుకోవడానికి మన బ్రెయిన్ లో సర్కాడియన్ రిథమ్ అనే గడియారం ఉంటుంది. ఈ గడియారం మన బాడీ చేసే పనులను అంచనా వేస్తుంది. నిద్రపోవడం, భోజనం చేయడం ఇలాంటివన్నీ. గడియారం, క్యాలెండర్స్ లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుంది? ఇవి రెండూ లేకపోతే మనం సమయాన్ని తెలుసుకోవడానికి ప్రకృతి మార్పుల మీద ఆధారపడి ఉండాలి. మనం ప్రస్తుతం సమయాన్ని తెలుసుకోవడానికి గడియారాలు, క్యాలెండర్స్ ని ఉపయోగిస్తున్నాం. కానీ ఇవి లేకపోతే మనం ప్రకృతిలో జరిగే మార్పులు, సూర్యోదయం, సూర్యాస్తమయం, వాతావరణం పరిస్థితుల ఆధారంగా సమయాన్ని తెలుసుకోవచ్చు. కోళ్లు కూసే సమయంలో నిద్ర లేవడం, చీకటి పడిన తర్వాత పడుకోవడం, అలాగే వర్ష, వసంత, శీతాకాలం వంటి సీజన్ల మార్పులు కూడా సమయం తెలుసుకోవడంలో సహాయపడతాయి. ఇలా జీవించడం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రకృతితో కలిసి దగ్గరగా జీవించవచ్చు. టెక్నాలజీ అనేది మన జీవితంలో ముఖ్యమైన భాగం. ఫోన్, కంప్యూటర్, ఇంటర్నెట్, వాచ్, టీవీ ఇవన్నీ టైం మీద ఆధారపడి పనిచేస్తాయి. టైం అనే కాన్సెప్ట్ లేకపోతే వీటి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఫోన్స్ లో అలారం పెట్టుకుంటాం. కాల్స్ కి టైమింగ్స్ ఉంటాయి. టైం అనే కాన్సెప్ట్ లేకపోతే ఏ అలారంలు పనిచేయవు. కాల్స్ కి టైమింగ్ లేకపోతే ఎప్పుడు మాట్లాడాలో తెలియదు. కంప్యూటర్లు కూడా టైం తో పనిచేస్తాయి. ఫైల్స్ కి డేట్ అండ్ టైం ఉంటాయి. వీడియోలు, ఆడియోలు ప్లే కావడానికి కూడా టైం అవసరం. సినిమాలు, వీడియోలు టైం లైన్ మీదనే నడుస్తాయి. టైం అనే కాన్సెప్ట్ లేకపోతే వీటిని సరిగ్గా ప్లే చేయలేము. ఇంటర్నెట్ కూడా టైం తో నడుస్తుంది. మెసేజ్ ఎప్పుడు పంపించాం, ఎవరు ఎప్పుడు ఆన్లైన్ లో ఉన్నారు, ఇవన్నీ టైం ఆధారంగా చూపిస్తాయి. ట్రాఫిక్ సిగ్నల్స్, రైల్వే, ఏరోప్లేన్ టైమింగ్స్ ఇవన్నీ టెక్నాలజీతో కలిసి టైం పై ఆధారపడి ఉంటాయి. టైం అనే కాన్సెప్ట్ లేకపోతే అంతా గందరగోళంగా మారిపోతుంది. కాబట్టి టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకోవాలంటే టైం అనేది కంపల్సరీగా ఉండాలి. సమయం, గడియారం లేకుండా జీవించడం చాలా ప్రశాంతంగా ఉంటుంది. పనులకు డెడ్ లైన్ లేకుండా, గడియారం చూసే అవసరం లేకుండా ఉంటుంది. దీన్ని టైమ్లెస్ లివింగ్ అంటారు. ఇలా టైం అనే కాన్సెప్ట్ లేకుండా జీవించడం వల్ల మంచి, చెడు ఉంటాయి. సమయానికి బానిసలా కాకుండా జీవిస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. టెన్షన్ తక్కువగా ఉంటుంది. మన బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. కొత్త ఆలోచనలు రావడానికి అవకాశం ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. మనకి ఇష్టమైన పనులను తేలిగ్గా చేసుకోవచ్చు. సమయం అంటే మన జీవితానికి మార్గం చూపే సాధనం. ఉదయం లేచే సమయం, భోజన సమయం, పని చేసే సమయం, నిద్రపోయే సమయం ఇవన్నీ టైం వల్ల మనం తెలుసుకుంటున్నాం. కానీ టైం అనే కాన్సెప్ట్ లేకపోతే కొన్ని సమస్యలు వస్తాయి. ఉదయం, రాత్రి అనే భావన లేకపోతే నిద్ర, భోజనం కూడా సరైన సమయానికి చేయలేము. దీని వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. పని విషయానికి వస్తే ఏ పని ఎప్పుడు మొదలు పెట్టాలో, ఎప్పుడు పూర్తి చేయాలో తెలియకపోవచ్చు. దీనివల్ల ఆలస్యం మరియు నిర్లక్ష్యం పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి.